హాయ్ ఫ్రెండ్స్, 2024 మెన్స్ ఐపీఎల్ 17 సీజన్ యొక్క రికార్డులు మరియు స్టాటిస్టిక్స్ వివరాలు ఒకసారి గమనించండి. ముందుగా ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ గుణాంకాలు చూసినట్లయితే ఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి వచ్చింది అని అడుగుతాడు మిచెల్ స్టార్క్. అదేవిధంగా 2024 ఐపీఎల్ 17 సీజన్ యొక్క మ్యాన్ ఆఫ్ ద సిరీస్ క్రీడాకారుడు ఎవరు అని అడిగితే సునీల్ నరైన్. ఫైనల్ మ్యాచ్ చూసుకున్నట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ 113 పరుగులు 18.3 ఓవర్లో చేస్తే దాన్ని కోల్కతా నైట్ రైడర్స్ 10.3 ఓవర్లోనే 114 రన్స్ 2 వికెట్లు కోల్పోయి 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ మీద కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించడం జరిగింది. 2024 ఐపీఎల్లో మెన్స్ ఐపీఎల్లో అత్యధిక స్కోరు చేసిన క్రీడాకారుడు ఎవరు అని అడిగితే విరాట్ కోహ్లీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రీడాకారుడు 741 పరుగులతో ప్రథమ స్థానంలో ఉన్నాడు. లేదా ఆరెంజ్ క్యాప్ క్రీడాకారుడు ఎవరు అని అడిగితే విరాట్ కోహ్లీ 741 పరుగులు. పర్పుల్ క్యాప్ మోస్ట్ వికెట్స్ అత్యధిక వికెట్లు తీసినటువంటి క్రీడాకారుడు ఎవరు అని అడిగితే హర్షల్ పటేల్ 24 వికెట్లతో ప్రథమ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా 2024 ఐపీఎల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసినటువంటి క్రీడాకారులు ఒకసారి గమనించండి. మొదటి స్థానంలో సంజు శాంసన్ 5 హాఫ్ సెంచరీలతో ప్రథమ స్థానంలో ఉన్నాడు. సంజు శాంసన్తో పాటు విరాట్ కోహ్లీ కూడా, రజిత్ పాటీదార్ కూడా, ఈ ముగ్గురు కూడా 5 హాఫ్ సెంచరీలతో ప్రథమ స్థానంలో ఉన్నారు. తర్వాత డూప్లిసిస్ 4 హాఫ్ సెంచరీలు, కేఎల్ రాహుల్ 4 హాఫ్ సెంచరీలు, ఎంసీ గార్క్ 4 హాఫ్ సెంచరీలు, స్లాట్ 4, రుతురాజ్ గైక్వాడ్ 4, రియాన్ పరాగ్ 4, ట్రావిస్ హెడ్ 4 హాఫ్ సెంచరీలతో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అదేవిధంగా ఒక మ్యాచ్లో అత్యధిక స్కోర్ చేసినటువంటి క్రీడాకారుడు ఎవరు అని అడిగితే మార్కస్ స్టోయినిస్ 124 పరుగులు చేయడం జరిగింది. తర్వాత విరాట్ కోహ్లీ 113, తర్వాత సునీల్ నరైన్ 109 పరుగులు చేయడం జరిగింది. ఒక మ్యాచ్లో అత్యధిక స్కోర్ చేసినటువంటి క్రీడాకారుడు ఎవరు అని అడగొచ్చు. మార్కస్ స్టోయినిస్ 124 పరుగులు. 2024 ఐపీఎల్లో అత్యధిక స్కోర్ చేసినటువంటి మొదటి 5 బ్యాట్స్మెన్లు ఒకసారి చూడండి. విరాట్ కోహ్లీ 741 పరుగులతో ప్రథమ స్థానంలో ఉన్నాడు. తర్వాత రుతురాజ్ గైక్వాడ్ 583 పరుగులు, రియాన్ పరాగ్ 573 పరుగులు, ట్రావిస్ హెడ్ 567 పరుగులు, సంజు శాంసన్ 531 పరుగులు. అదేవిధంగా ఐపీఎల్ 2024లో అత్యధిక వికెట్లు తీసినటువంటి మొదటి 6 బౌలర్స్ ఒకసారి చూడండి. హర్షల్ పటేల్ 24 వికెట్స్, చక్రవర్తి 21 వికెట్స్, జస్ప్రీత్ బుమ్రా 20 వికెట్స్, ఆవేష్ ఖాన్ 19, అక్షర్దీప్ సింగ్ 19, టి నటరాజన్ 19 వికెట్స్. అదేవిధంగా 2024 ఐపీఎల్లో సెంచరీలు చేసినటువంటి బ్యాట్స్మెన్ పేర్లు కూడా ఒకసారి గమనించండి. జోస్ బట్లర్ 2 సెంచరీలతో ప్రథమ స్థానంలో ఉన్నాడు. అత్యధిక సెంచరీలు చేసినటువంటి క్రీడాకారుడు ఎవరు అని అడుగుతాడు. 2024 ఐపీఎల్లో జోస్ బట్లర్ 2 సెంచరీలు చేయడం జరిగింది. తర్వాత విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్, రోహిత్ శర్మ, సునీల్ నరైన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, మార్కస్ స్టోయినిస్, బెయిర్స్టో, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఒక సెంచరీ చేయడం జరిగింది. క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే 2024 ఐపీఎల్లో సెంచరీలు చేసినటువంటి క్రీడాకారుల సంఖ్య ఎంత అని కూడా అడగచ్చు. మొత్తం 13 మంది 2024 ఐపీఎల్లో సెంచరీలు చేయడం జరిగింది. లేకపోతే మొత్తం ఎన్ని సెంచరీలు నమోదయ్యాయి అని అడగచ్చు. మొత్తం 14 సెంచరీలు నమోదయ్యాయి. అందులో ఒక క్రీడాకారుడు 2 సెంచరీలు చేయడం జరిగింది, జోస్ బట్లర్. మిగతా మొత్తం కలిపితే 13 మంది సెంచరీలు చేయడం జరిగింది. బెస్ట్ బౌలింగ్ గుణాంకాలు చూసినట్లయితే ఒక మ్యాచ్లో మంచి బౌలింగ్ చేసినటువంటి క్రీడాకారుడు సందీప్ శర్మ 5 వికెట్లు 18 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీయడం జరిగింది. సెకండ్ ప్లేస్లో జస్ప్రీత్ బుమ్రా 21 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయడం జరిగింది. తర్వాత వై ఠాకూర్ 5 వికెట్లకి 30 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయడం జరిగింది. బెస్ట్ బౌలింగ్ ఎవరు చేశారు అని అడిగితే సందీప్ శర్మ 5/18. అత్యధిక సిక్స్లు ఎవరు కొట్టారు అని అడుగుతాడు. అభిషేక్ శర్మ 42 సిక్స్లతో ప్రథమ స్థానంలో ఉన్నాడు. తర్వాత క్లాసెన్ 38 సిక్స్లు, విరాట్ కోహ్లీ 38 సిక్స్లు, పవరన్ 36, రియాన్ పరాగ్ 33, పాటీదార్ 33, సునీల్ నరైన్ 33, ట్రావిస్ హెడ్ 31 సిక్స్లు కొట్టడం జరిగింది. అత్యధిక ఫోర్లు మోస్ట్ ఫోర్స్ కొట్టినటువంటి క్రీడాకారుడు ఎవరు అని అంటే 2024 ఐపీఎల్లో ట్రావిస్ హెడ్ 64 ఫోర్లు కొట్టి ప్రథమ స్థానంలో ఉన్నాడు. తర్వాత కోహ్లీ 62 ఫోర్లు, గైక్వాడ్ 58 ఫోర్లు, వై జైస్వాల్ 54 ఫోర్లు, స్లాట్ 50 ఫోర్లు, సునీల్ నరైన్ 50 ఫోర్లు కొట్టడం జరిగింది.
2024 ఐపీఎల్లో అత్యధిక స్కోర్ చేసినటువంటి ఒక మ్యాచ్లో టీమ్స్ మొదటి 3 టీమ్స్ చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ 287 పరుగులు చేసి ప్రథమ స్థానంలో ఉంది. సెకండ్ ప్లేస్ కూడా సన్ రైజర్స్ హైదరాబాదే 277 పరుగులు చేయడం జరిగింది. తర్వాత మూడో ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్ 272 పరుగులు చేసి మూడో ప్లేస్లో ఉంది.